గుమ్మళ్ళ బలరామయ్య మాజీ ఐఏఎస్ అధికారి. తాను పుట్టిన చిత్తూరు జిల్లా మాధవమాల గ్రామంలో కనీసం ప్రాథమిక విద్యకు పాఠశాల కూడా లేని కుగ్రామం నుంచి ఐఏఎస్ అధికారిగా బలరామయ్య ఎదిగిన తీరు నవతరానికి స్ఫూర్తిదాయకం. బలరామయ్య ఎంఏలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్మేట్. నాటి విప్లవోద్యమ పత్రిక సృజన పేరును తన ముద్దుల కూతురుకు సృజన అని బలరామయ్య పెట్టుకున్నారంటే సమసమాజం, పౌర హక్కులు, ఆధునిక అభ్యుదయ భావజాలానికి ప్రతీక సృజన. బలరామయ్య తన కుమారుడికి చార్వాక్ అని పేరు పెట్టుకున్నారు. ఇక్కడే అర్థమవుతోంది భారతీయ పునాదుల తత్వశాస్త్రం లోతుల్లోకి వెళ్లి తరచి చూసిన అసలు సిసలు మానవతావాది బలరామయ్య అని. కేవలం 3 సంవత్సరాల వయస్సులోనే సృజన స్కూల్కు వెళ్తానని మారం చేసేవారట. తండ్రి బలరామయ్య లైబ్రరీలో ఉన్న ఇంగ్లీషు సాహిత్యం, రామాయణ, మహాభారతం సహా అన్ని పుస్తకాలు చదివేసిన సృజన చురుకైన తండ్రిని మించిన కూతురు. ప్రముఖ సోషలిస్టు సమతా కృష్ణారావు గారి మనవడు, హైకోర్టు న్యాయవాది రవితేజ అర్ధాంగి, ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కలెక్టర్ గుమ్మళ్ళ సృజనతో తెలుగు వన్ ఓపెన్ టాక్. సృజన గారు నమస్కారం అండి. నమస్తే. మీ బాల్యం, విద్యాభ్యాసం తెలియజేస్తారా? మా నాన్నగారు బలరామయ్య గారు గవర్నమెంట్ సర్వీస్లో ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కువ ట్రాన్స్ఫర్స్ జరిగేవండి. మా నేటివ్ కాళహస్తి అయినప్పటికీ ఎప్పుడు కాళహస్తిలో ఉండలేదు. ఎక్కువ పెద్దపల్లి, కరీంనగర్లో, హైదరాబాద్లో, కడపలో, అనంతపూర్లో అలా వివిధ రకాల ప్లేసెస్లో ఆయన ఉద్యోగరీత్యా తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ చదువుకునేవాళ్ళం. చివరిగా స్కూలు కడపలో ఎక్కువ కాలం ఉన్నామండి. ఆయన ఎక్కువ శాతం సర్వీస్ కడపలో చేశారు కాబట్టి మా ఎక్కువ స్కూలింగ్ కూడా కడపలోనే జరిగింది. బలరామయ్య గారు ఐఏఎస్ కదా? అవునండి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు రిటైర్ అయ్యారు. మీరు ఐఏఎస్ అనే కళని ప్రేరణ ఎవరు? ఖచ్చితంగా మా నాన్నే అని చెప్పాలండి. ఎందుకంటే అసలు ఈ ప్రపంచం ఏమిటి, ఆఫీసర్ అవటం అంటే ఏమిటి, ఆఫీసర్ ఏం చేయగలుగుతారు, ఎంతగా మంచి చేయగలుగుతారు, ఎంతగా ప్రజల జీవితంలో మార్పు తీసుకురాగలుగుతారు అనేది ఒక అవగాహన నాకు వచ్చిందంటే కేవలం ఆయన పరిచయం చేసిన ప్రపంచమే. దాంట్లో అంత శక్తి ఉందనే, అంత మనం సహాయపడగలిగే అవకాశం ఉందనే విషయం తెలుసుకోవటానికి ఆయనే కారణం. సో ఖచ్చితంగా ప్రేరణ అంటే మా నాన్నే. మీరు సివిల్స్లో 44వ ర్యాంకు సాధించారు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఆ ఛాన్స్ సులభంగా అయితే రాలేదండి. దానికి ముందు 3 సార్లు రాయటం జరిగింది, వేరియస్ లెవెల్స్కి వెళ్ళటము, మధ్యలో వేరే సర్వీసెస్ అంటే ఏపీపీఎస్సీ లాంటివి కూడా రాయటం జరిగింది. సో కొన్ని దెబ్బలు తగిలినాక ఎందుకు రావట్లేదు మనకి అని ఒకసారి పునరాలోచించుకుంటే ఏది మన శక్తి, ఏది మన వీక్నెస్ అనే అసెస్మెంట్ చేసుకున్న తర్వాత ఆఖరి ప్రయత్నం అండి, 4వ అటెంప్ట్ అది. సో చాలా రిస్కులు కూడా తీసుకున్నామని చెప్పాలి ఒక రకంగా. అప్పటి వరకు నేను పొలిటికల్ సైన్స్ అండ్ సైకాలజీ ఆప్షన్స్తో రాశాను క్రితం 3 సార్లు కూడాను. సైకాలజీ, పొలిటికల్ సైన్స్ రెండు కూడా వాస్ట్ సబ్జెక్ట్స్. మేబీ ఆ కాంబినేషన్ వర్కౌట్ అవ్వట్లేదు, ఆర్ రెండిటికి నేను పూర్తి న్యాయం చేయలేకపోతున్నానేమో అని అనిపించి లాస్ట్ ప్రయత్నంలో రిస్క్ అయినా కానీ సైకాలజీని మార్చేసి ఫిలాసఫీ తీసుకోవటం జరిగిందండి. బికాజ్ పొలిటికల్ సైన్స్ ఇస్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మీ. చదువుకునింది కూడా ఎక్కువ ఇష్టపడి చదువుకునింది పొలిటికల్ సైన్స్. మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ చేశాను నేను సెంట్రల్ యూనివర్సిటీ నుంచి. సో అది నా స్ట్రెంగ్త్ అనిపించింది. సో సైకాలజీని కొంచెం పక్కన పెట్టి ఫిలాసఫీ ఎంచుకోవడానికి కూడా కారణం ఒక రకంగా పొలిటికల్ సైన్సే. బికాజ్ అందులో ఉండే థింకర్స్ చాలా వరకు ఫిలాసఫీలో కూడా ఉంటారు. సో లార్జ్లీ వాళ్ళ ఆలోచన విధానం ఏమిటి అనేది కాస్త పరిచయం ఉంటుంది కాబట్టి చదవటం సులభంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఫిలాసఫీ తీసుకోవటం జరిగింది. సో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అలా చేసిందని రాసే విధానంలో కూడా, అంటే ఐఎమ్ పిహెచ్డి, సో ఐ హ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రీసెర్చ్. మేబీ అది యూపీఎస్సీ పరీక్షలకి ఆ విధమైన రాత కాదు కావాల్సింది. రీసెర్చ్ ఓరియంటేషన్ వేరు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్ వేరు అని తెలుసుకొని కొన్ని అన్లర్న్ చేసుకొని మళ్ళీ రాయటం కూడా నేర్చుకోవటం. సో దీస్ థింగ్స్ స్మాల్ చేంజెస్ చేయటం వల్ల ఆ కష్టం ఐ థింక్ ఇట్ గేవ్ సక్సెస్ ఎట్ ది ఎండ్. అండ్ ఆల్సో ఇంటర్వ్యూ మేడ్ ఎ డిఫరెన్స్ టు మీ అండి. రిటర్న్ కంటే నాకు ఇంటర్వ్యూలో చాలా ఎక్కువ వచ్చాయి.
సో ఆ రెండు కలిపి ఐఏఎస్ రావడానికి 44th ర్యాంక్ రావడానికి దోహదం చేశాయని అనుకుంటాను. అంత ఎక్స్పెక్ట్ చేసినామా అంటే ఇంతకుముందు 3 సార్లు ఏమీ రాలేదు కాబట్టి అంత ఎక్స్పెక్ట్ నిజంగా చేయలేదు. సర్వీస్ ఏదో ఒకటి వస్తే చాలు, ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ వస్తే చాలు, మనం ఈసారి పూర్తిగా కష్టపడ్డాము, నిజాయితీగా నన్ను నేను మోసం చేసుకోకుండా చదువుకుంటున్నాను కానీ రావట్లేదు అన్నట్టు కాకుండా నిజాయితీగా ఎఫర్ట్ పెట్టాము, చేయవలసిన మార్పులు మార్చుకోవాల్సిన విధానాలన్నీ చేసిన తర్వాత ఇచ్చిన అటెంప్ట్ కాబట్టి ఖచ్చితంగా విజయం వస్తుందని అనుకున్నాము. 44th ర్యాంక్ వాజ్ అ గుడ్ సర్ప్రైజ్. ఓకే, ఇంటర్వ్యూ తదనంతరం మీరు ఫీల్ అయ్యారు డెఫినెట్గా ఈసారి గోల్ రీచ్ అవుతుంది? వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఈసారి ఖచ్చితంగా వస్తుంది అని. బికాజ్ రాయటంలో కూడా ఇంతకుముందు కంటే మెరుగుపడిందని నేను అంచనా వేసుకున్నాను. ఇంటర్వ్యూ వెంట్ వెరీ వెల్, సో ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఖచ్చితంగా ఈసారి సెలెక్షన్ వస్తుంది అని అనుకున్నాను. దేని మీద ఇంటర్వ్యూ ఎక్కువ జరిగింది మేడం? అప్పుడు 2013లో ఇంటర్వ్యూ జరిగిందండి, 2013 మార్చ్లో. సో అప్పుడు మనకి మన స్టేట్లో ఎక్కువగా నడుస్తున్న టాపిక్ ఇస్ బైఫర్కేషన్, స్టేట్ బైఫర్కేషన్. సో ఖచ్చితంగా స్టేట్ బైఫర్కేషన్ మీద క్వశ్చన్స్ ఉంటాయని అనుకున్నాం, ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కాబట్టి నక్సల్ మూమెంట్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, భాష గురించి, నాకు కర్ణాటిక్ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే దాని మీద కొన్ని. నేను స్వీడన్లో చదువుకున్నాను, సో స్వీడన్ డెమోక్రసీ గురించి, ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ గురించి. సో లార్జ్లీ మన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, మన ఆలోచనలు ఏవైతే మనకి ఇష్టాలు అనే అప్లికేషన్లో రాస్తామో దాని ఆధారంగానే ఎక్కువ ఉన్నాయి. బట్ మేజర్ డిస్కషన్ చాలాసేపు జరిగింది మాత్రం స్టేట్ బైఫికేషన్ మీద జరిగిందండి. మీ 3 సార్ల ప్రయత్నం విఫలం అవటం, ఆఖరి ప్రయత్నం 4వసారి విజయానికి ఈ 3 ప్రయత్నాలు దోహదపడ్డాయనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. అంటే వన్ ఆఫ్ మై టీచర్స్ ఆల్సో గేవ్ మీ అ ఫీడ్బ్యాక్. ఒక పొలిటికల్ సైన్స్ పేపర్ మీద ఎందుకు నాకు రావట్లేదు అన్నట్టు ఏదో డిస్కషన్ చేస్తుంటే షీ టోల్డ్ మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఈ క్వశ్చన్కి, ఎట్లా రాసావు అన్నట్టు. దెన్ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాము. చాలా కేటగారికలీ చెప్పారు నాకు, యూ హ్యావ్ అన్ అకాడమిక్ యారగెన్స్ ఇన్ యూ. అంటే అన్నీ నాకు తెలుసు, నాకు తెలియకుండా ఎలా పోతాయి, నేను పిహెచ్డి చేశాను, నాకు ఈ సబ్జెక్ట్ గురించి ఎందుకు తెలియదు అనే ఓరియంటేషన్లో మై థింకింగ్ వాజ్ దేర్. యూ నీడ్ టు అన్లర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ బికాజ్ యూపీఎస్సీకి నీకు ఎంత లోతుగా తెలుసు ఆర్ ఎంత రీసెర్చ్ ఓరియంటెడ్గా తెలుసు కంటే ఎంత విస్తారంగా తెలుసు అనేది ఇంపార్టెంట్. ఎన్ని ఎక్కువ విషయాలు పాయింటెడ్గా తెలుసు, దాని మీద ఒక ఒపీనియన్ నువ్వు ఏ విధంగా క్రియేట్ చేసుకుంటున్నావు, తెలుసుకొని చేసుకుంటున్నావా, ఎమోషనల్గా చేసుకుంటున్నావా అనే అవసరం ఉంటుంది. సో దాన్ని రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఆన్సర్స్ ఉండాలి అని ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. యాక్చువల్లీ దాట్ మేడ్ అ డిఫరెన్స్ టు మీ ఇన్ మై 4th అటెంప్ట్. నా ఆలోచనలో కొంచెం మార్పు వచ్చి మనం మారాలి, మనం పరీక్ష రాసే విధానం, పరీక్షని అప్రోచ్ అయ్యే విధానం మారాలి అనే ఆలోచన, ఆ ఫీడ్బ్యాక్ రియలీ మేడ్ అ డిఫరెన్స్. సో అన్ని ఫెయిల్యూర్స్ కూడా, ఆల్ ఫెయిల్యూర్స్ వర్ అ లర్నింగ్, మేజర్ లర్నింగ్. దానికి ముందు ఏపీపీఎస్సీ కూడా రాశాను 3rd అటెంప్ట్ అయ్యాక. సో అది సెలెక్షన్ వచ్చింది. సో దాట్ గేవ్ మీ లిటిల్ కాన్ఫిడెన్స్. ఓకే, మనం పరీక్షకు పూర్తిగా పనికి రాకుండా పోలేదు. ఓన్లీ థింగ్ ఇస్ మనం కొంచెం ఓరియంటేషన్ మార్చుకోవాలి, అప్రోచ్ అయ్యే పద్ధతిని మార్చుకోవాలి. ఖచ్చితంగా అది మారి కరెక్ట్ అటెంప్ట్ చేస్తే సక్సెస్ వస్తుందని ఏపీపీఎస్సీలో గ్రూప్ 1లో సెలెక్షన్ వచ్చినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో విత్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ విత్ అ చేంజ్డ్ ఓరియంటేషన్ లాస్ట్ అటెంప్ట్ రాయటం జరిగిందనమాట. ఎన్ని గంటలు కష్టపడేవాళ్ళు ఒక రోజుకి? అంటే ఇట్ ఈస్ నాట్ నంబర్ ఆఫ్ అవర్స్ దో. చాలామంది చెప్తారు 12-13 గంటలు చదువుతామని. ఎందుకు చెప్తారంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఎంటైర్లీ రాంగ్, బికాస్ సిలబస్ అంత ఉంటుంది. సో ఖచ్చితంగా జనరల్ స్టడీస్ కోసం కానీ ఆప్షనల్స్ కోసం కానీ వాళ్ళు అనుకున్న సిలబస్ మొత్తం కవర్ అవ్వాలంటే ఖచ్చితంగా 10-12 గంటలు అయితే చదివి తీరాలి. సో ఆ మాత్రం 10 to 12 hours a day, బికాజ్ చదవటమే పని, ఇంకా వేరే పని ఏమీ లేదు కాబట్టి 10 to 12 hours అయితే పడుతుంది బికాజ్ ఆఫ్ ద వాస్ట్నెస్ ఆఫ్ ద సిలబస్. ఆ మాత్రం టైం పెట్టకపోతే పర్ డే ఫైనలీ మనం కవర్ చేయాలనుకున్న సబ్జెక్టులు మొత్తం చేయలేకపోతాం. కాబట్టి అంటారు జనరలీ 10 to 12 hours పడుతుంది అని. ఐ యూస్ టు ఆల్సో డూ ద సేమ్. మీ కుటుంబానికి ఏమైనా రాజకీయ నేపథ్యం ఉందండి? మై ఫాదర్ సైడ్ నో, మై ఫాదర్ ఇస్ అన్ ఆఫీసర్. రాజకీయ నేపథ్యం ఏం లేదు. అధికారులు, మా ఫాదర్ వాజ్ ద ఫస్ట్ వన్. వాళ్ళ ఫ్యామిలీలో కూడా అసలు పీజీ చదివిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి బహుశా మా నాన్న. సో వెరీ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ అండి.
ఆయన చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగం చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ తప్ప రాజకీయ నేపథ్యం తల్లిదండ్రుల వైపు లేదు. అంటే మీ బంధువులు అంటే మీ అమ్మగారు కానీ లేదంటే మీ చిన్నమ్మగారు ఎవరైనా సర్పంచ్గా పనిచేస్తారా? మా అమ్మ సర్పంచ్ చేసింది, బట్ అది యునానిమస్గా చేశారు, నాట్ ఫ్రమ్ అ రాజకీయ పార్టీ. బికాజ్ మై మదర్ బికాస్ ఆఫ్ మై ఫాదర్ ఆ ఊరికి సర్పంచ్ అయితే ఆ ఊరికి రిసోర్సెస్ రావటానికి కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అక్కడ ఏమైనా శాంక్షన్స్ ఇవ్వటానికి కానీ సులభంగా ఉంటుంది అని ఊరి వాళ్ళందరూ అనుకున్నారు. కాబట్టి మా అమ్మని సర్పంచ్గా ఉండమని చెప్తే మై మదర్ వాజ్ దేర్ యునానిమస్లీ. నో అంటే ఎలక్షన్ కాదు. ఇప్పుడు మీ నాన్నగారు బలరామయ్య గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విద్యార్థి, క్లాస్మేటా? అంటే పీజీ మా నాన్న ఎంఏ ఎకనామిక్స్ చేశారు వెంకటేశ్వర యూనివర్సిటీలో. ఆ పీజీ చదివేటప్పుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా నాన్నగారు క్లాస్మేట్స్గా ఉండేవాళ్ళు. అంటే ఎంఏ ఎకనామిక్స్, వారు కూడా ఎంఏ ఎకనామిక్స్ చదివినప్పుడు సేమ్ బ్యాచ్ సేమ్ క్లాస్లో ఉండేవారు. మీరు రాజకీయాలు ఎంచుకోకుండా సివిల్ సర్వెంట్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అసలు రాజకీయాలు మాకు పరిచయం లేని ఫీల్డ్ అండి, ఎప్పుడు అలా అనుకోలేదు. నేను ఇందాక చెప్పాను నేను మీకు, నాకు అసలు ప్రపంచం కానీ కెరియర్ కానీ ఈవెన్ సివిల్ సర్వీసెస్ కానీ పరిచయమే మా నాన్న ద్వారా. సో ఆ ప్రపంచం అలా చూడటం మొదలుపెట్టిన తర్వాత రాజకీయాలు అనేది ఎప్పుడు ఆలోచన రాలేదు. వెరీ అకాడమికలీ ఓరియంటెడ్ అండ్ కెరియర్ ఏది ఎంచుకోవాలి అన్నప్పుడు డాక్టర్ అవ్వాలా అలా ఆలోచన కూడా మధ్యలో వచ్చింది. కానీ మనకే సూట్ అవుతుంది, మన నేచర్కి పర్సనాలిటీకి ఏం సూట్ అవుతుంది, మనకి ఏం కావాలి, వాట్ డూ యూ వాంట్ టు డూ. పబ్లిక్ సర్వీస్ చేయాలనేది చిన్నప్పటి నుంచి నాటకపోయింది. పబ్లిక్ సర్వీస్ కెన్ బీ ఫ్రమ్ ఏ ఫీల్డ్లో, చాలా ఫీల్డ్స్లో చేయొచ్చు. సో ఒరిజినల్లీ నేను మెడిసిన్ చేసి డాక్టర్ అయి పబ్లిక్ సర్వీస్ చేద్దాం అనుకున్నాను. కానీ somehow I wanted to do much more wider than only medicine. So public service ఎలాగో నాన్న చేస్తున్నారు కాబట్టి, సో దిస్ ఐ ఫెల్ట్ చాలా ఇంకా ఎక్కువ ఫీల్డ్స్లో మనం ఉపయోగపడతాము, పని చేయొచ్చు అనే ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ రాయాలి అని అనుకున్నాం. సో ఐ వర్క్డ్ ఇన్ డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ కొంతకాలం. అదొక ఎన్జిఓ ఉంది, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. వాళ్ళు స్కూల్స్లో పనిచేసేవాళ్ళు. నేను వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు ఈ చైల్డ్ ప్రిజన్స్ ఉంటాయి కదండి, అబ్జర్వేషన్ హోమ్స్, వాటిల్లో పనిచేసాను. ఐ విల్ నాట్ కాల్ దెమ్ కరెక్షన్ సెంటర్స్, దే ఆర్ అబ్జర్వేషన్ హోమ్స్ అండ్ చైల్డ్ హోమ్స్ అంటాం ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం. సో ఆ పిల్లలతో పనిచేశాను నేను. ఆ పిల్లలతో పనిచేసినప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎట్లా మాడ్యూల్స్ చేయాలి, బికాస్ అది ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇట్స్ ఎ జైల్. సో అక్కడి నుంచి పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్ళి చదివించడం అనేది కొంతమంది, బికాజ్ సంబడీ హూజ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, వాళ్ళని బయటకు తీసుకెళ్ళి స్కూల్లో చేర్పించే అవకాశం ఉండదు. కాబట్టి స్కూల్ని అక్కడికి తీసుకురావడానికి కొన్ని సర్వశిక్ష అభియాన్ వారితో మాట్లాడి కొన్ని ప్రాజెక్ట్స్ అలా అక్కడ డిజైన్ చేసి పనిచేయడం జరిగింది. దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే మనం బయట ఉండి ఇంత చేయగలిగినప్పుడు వ్యవస్థ లోపల ఉండి ఇంకా చాలా చేయగలుగుతామని అదొక మోటివేషన్ అనమాట, యూపీఎస్సీ మళ్ళీ రాయాలి అనడానికి. సో సమ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై ఓన్ అండ్ మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ రెండు కూడా ఇటువైపే నడిపించాయి, నన్ను సివిల్ సర్వీసెస్ వైపే నడిపించాయి. మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారు, ఆ డాక్టర్ పేషెంట్ని చూసే వైద్యులు అవ్వకపోయినా పిహెచ్డీ చేసి డాక్టర్ అయ్యారు. ఎప్పుడు డాక్టర్ సృజన అయ్యారు? 2013లోనండి. 2013 ఏప్రిల్లోనే, అంటే బిఫోర్ యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చే ముందనే పిహెచ్డీ కూడా కంప్లీట్ అయింది. అంటే ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాసేటప్పుడు ప్యారలీ నేను పిహెచ్డీ కూడా చేస్తున్నాను. బికాజ్ యాజ్ ఐ ఎర్లియర్ సెడ్, ఐఎమ్ వెరీ అకాడమికలీ ఓరియంటెడ్. పొలిటికల్ సైన్స్ చాలా ఇష్టమైన సబ్జెక్ట్, స్పెషలీ పొలిటికల్ థాట్. కానీ అందులో ఐ వాజ్ డూయింగ్ ఆన్ హ్యూమన్ రైట్స్. సో దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టెడ్ టాపిక్ టు మీ, నాకు చాలా నచ్చిన సబ్జెక్ట్ అనమాట. సో అకాడమికలీ ఆల్సో ఐ వాజ్ పర్స్యూయింగ్ అండ్ యూపీఎస్సీ కూడా ఐ వాజ్ పర్స్యూయింగ్ అనమాట. రెండు ప్యారలీ చేసుకుంటా. ఒకవేళ 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాం కదండి, 4వది కూడా పోతే నాకు ఇష్టమైన పని చేయాలి అంటే ద నెక్స్ట్ ఆప్షన్ దట్ ఐ హ్యాడ్ వాజ్ పర్స్యూయింగ్ అకాడమిక్స్. ప్లాన్ బి, దట్ వాజ్ మై ప్లాన్ బి. నిజంగా చెప్పాలంటే యూపీఎస్సీ వచ్చిండకపోయి ఉంటే నేను ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, సమ్ రీసెర్చింగ్ సమ్వేర్ ఉండుండేదాన్ని. సో రెండు ప్యారలల్గా జరిగినాయి. ఇన్సిడెంటలీ ఆల్మోస్ట్ రెండు ఒకేసారి కూడా వచ్చినాయి. 2013 ఏప్రిల్లో
నాది పిహెచ్డి కంప్లీట్ అయింది. మేలో యూపీఎస్సీ రిజల్ట్ కూడా వచ్చింది. ఏకకాలంలో ఒకే సంవత్సరంలో ఆల్మోస్ట్ అంటే ఒకే సంవత్సరం. పిహెచ్డి వాజ్ హ్యాపెనింగ్ ఫర్ 4-5 years అండి. రిజల్ట్స్ మాత్రం ఫైనల్లీ 2 కల్మినేషన్ ఒకే సంవత్సరం వచ్చింది. మీ మొదటి పోస్టింగ్ ఎక్కడ పనిచేశారు? అంటే యూపీఎస్సీ వచ్చి సివిల్ సర్వీసెస్లోకి రాకముందు ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 వచ్చింది. సో దాంట్లో మనం లే సెక్రటరీ అని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఉంటుంది అనమాట. సో అది ట్రైనింగ్ జాయిన్ అయ్యాము హైదరాబాద్లోనే. అది ట్రైనింగ్ అయ్యేటప్పుడే సెలవు పెట్టి యూపీఎస్సీ రాశాను. అది సెలెక్షన్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాది ఫస్ట్ పోస్టింగ్ అసిస్టెంట్ సెక్రటరీషిప్ అని ప్రధానమంత్రి గారు కొత్త విధానం ఒకటి చేశారు. అంటే వీఆర్ అలొకేటెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే డిపార్ట్మెంట్స్కి. సో ఐ వాజ్ అసిస్టెంట్ సెక్రటరీ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. అక్కడ అయిపోయిన తర్వాత అది ఇప్పుడు మాకు ఫస్ట్ పోస్టింగ్గా కన్సిడర్ అవుతుంది. రాష్ట్రంలో అయితే సబ్ కలెక్టర్ నేను ఇక్కడే విజయవాడలో చేశానండి. 1 year దాదాపుగా కృష్ణ పుష్కరాలు అప్పుడు 2015-16 ప్రాంతంలో నేను ఇక్కడ సబ్ కలెక్టర్గా చేస్తూ కృష్ణ పుష్కరాలు కోసం కూడా ఇక్కడే పనిచేయడం జరిగింది. సో విజయవాడ ఈజ్ మై ఫస్ట్ పోస్టింగ్. ఇన్సిడెంటలీ ఐ వాజ్ ట్రైన్డ్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్. ఐ వాజ్ ట్రైన్డ్ ఇన్ కృష్ణా జిల్లాలోనే. కృష్ణా జిల్లాలోనే ట్రైనింగ్ అయింది. కృష్ణా జిల్లాలోనే ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది. మీరు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ట్రైనింగ్ అయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సబ్ కలెక్టర్గా పనిచేశారు. నాటి అనుభవాలు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాగా ఉపయోగపడుతున్నాయి అనుకోవాలి. తప్పకుండా అండి. అంటే ఇక్కడ మనుషులు ఖచ్చితంగా పరిచయం ఉంటుంది. ఈ ఊరు కూడా పరిచయం ఉంటుంది. ఈ డివిజను, ఈ డిస్ట్రిక్ట్ పరిచయం ఉంటుంది. అంటే ఏ ఊరు ఎక్కడుంది, ఎటువైపు ఉంది, అక్కడ భౌగోళికమైన పరిస్థితులు ఏముంటాయి, సోషల్ ఏం ఇష్యూస్ ఉంటాయి అనేది ఒక సంవత్సరం ఇంతకుముందు ఇక్కడ పని చేశాం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని కానీ మనుషుల్ని కానీ ఇక్కడ ఉండే ఇమీడియట్ ఇష్యూస్ కానీ తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కొత్తగా వెళ్ళిన ప్లేస్ కంటే కొంచెం తొందరగా తెలుసుకోవడానికి అవుతుంది. సో ఆ విధంగా ఐ విల్ సే ఇట్ ఇస్ వెరీ బిగ్ అడ్వాంటేజ్. మీది ప్రేమ వివాహం రైట్? ముందుగా మీరే ప్రేమించే ప్రపోజ్ చేశారా రవితేజకి? మీరు ప్రేమిస్తే ఆయన ప్రేమించాల్సి వచ్చిందా? There is no formal proposal or anything. I like him, he also likes me. సో దానికి ఒక సోషల్ అప్రూవల్ అనేది రావాలి అంటే పెళ్ళి వాజ్ అ ఫార్మాలిటీ. అదర్వైజ్ ఇష్టపడటము, ఒకరికొకరిని అర్థం చేసుకోవటము వాజ్ ఇట్ సెల్ఫ్ ఇనఫ్. దానికి తల్లిదండ్రుల అప్రూవల్తో ఒక సొసైటీ అప్రూవల్ కోసం పెళ్ళి అనేది చేసుకున్నాం. అదర్వైజ్ ఐ రియలీ థింక్ వారిని ఇష్టపడడం అన్నటమే పెళ్లి చేసుకోవటం అన్నట్టు అనమాట. మీరే ప్రపోజ్ చేశారా ముందు? దెర్ వాజ్ నో ప్రపోజల్. రోజువారీ మాట్లాడుకున్నప్పుడు మన సొసైటీలో కానీ మనం చిన్నప్పుడు చూస్తుంది, యూ డోంట్ సీ ఎనీ అదర్ థింగ్ అదర్ దాన్ గోయింగ్ టువర్డ్స్ మ్యారేజ్. సో ఆ ప్రపోజల్ అనేది ఏమీ లేదు. ఎప్పుడు కలిసి ఉండాలి అంటే ఏం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, అంతే తప్ప. మీ పరిచయం ఎక్కడ? మీ పరిచయం యూనివర్సిటీలో అండి. యూనివర్సిటీలో నేను సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాను, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. అక్కడ తేజ వచ్చేవారు. సో అప్పుడు అలా పరిచయం. పొలిటికల్ సైన్స్ ఇస్ అ కామన్ గ్రౌండ్. సో దట్స్ హౌ. అంటే హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ ప్రాబబ్లీ ఐ హవ్ సీన్ అ బాయ్ దెన్ who I have seen reading Being and Nothingness of Sartre. John Paul Sartre and is a philosopher. Being and Nothingness is a very complicated book. Anta chadavalge na contemporary abbayilni nenu eppudu chudaledu. So I was very impressed that he is not a regular man ani. So then చదవటం, మాట్లాడుకోవడం అలవాటు అయిన తర్వాత then I felt maybe he understands me better and I probably respect him enough to love him. So అందుకని we thought we should live together. ఆయన ఒక సోషలిస్ట్ బ్యాక్గ్రౌండ్, ఒక ప్రముఖ సోషలిస్ట్, కృష్ణారావు గారి మనవడు. హక్కులు, పౌర హక్కులు, ప్రజా సంఘాలతో ఎక్కువ మమేకమైన ఇది. మీరేమో ప్రభుత్వ అధికారి, ప్రభుత్వంలో పాలనలో భాగం. సహజంగా ఉద్యమకారులకి ప్రభుత్వానికి మధ్య క్లాష్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య అట్లాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఓవర్ట్లీ సోషలిజంని ప్రాక్టీస్ చేసిన వారు, బట్ వీఆర్ నో లెస్ అని అనుకుంటాను నేను. బికాజ్ మై ఫాదర్ ఆల్సో వాజ్ ప్రెసిడెంట్ ఇన్ ఎస్ఎఫ్ఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఇంతకుముందు సింపథైజర్గా ఉండేవారు. నా పేరే సృజన. సృజన ఇస్ ఎంఎల్ పార్టీ పత్రిక పేరు.
ఇప్పుడు లేదు కానీ. సో మై బ్రదర్స్ నేమ్ ఇస్ చార్వాక్. సో మై ఫాదర్ హ్యాస్ అ లాడ్ ఆఫ్ కమ్యూనిస్ట్ ఓరియంటేషన్ యాజ్ అ స్టూడెంట్ చిన్నతనంలో, దో ఉద్యోగరీత్యా అది మారుతూ ఉన్నా, బట్ కోర్ ఇస్ మార్క్సిస్ట్. సో అంటే ఐడియాలజీ. సో అది మాకు చాలా చాలా చిన్నతనంలోనే పరిచయం చేశారు. సో మా ఆలోచన విధానం మోర్ దాన్ ఎకనామిక్, ఐ ఫీల్ కమ్యూనిజం మార్క్సిజం ఇస్ సోషల్ ఫిలాసఫీ. అంటే ఒక మనిషిని ఇంకో మనిషిని వ్యత్యాసం లేకుండా సమానంగా చూడాలని, అందరికీ సమానమైన అవకాశాలు రావాలని ఒక హ్యూమనిస్టిక్ ఫిలాసఫీగా మేము ఫీల్ అవుతాం దాన్ని. సో దాన్ని పరిచయం చేసింది మా నాన్నగారు. సో దో వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ కమ్యూనిస్ట్, ప్రాక్టీసింగ్ సోషలిస్టులు అంటే యాజ్ అ కెరియర్ కాకపోయినా ఆలోచన విధానం, ఓరియంటేషన్, పొలిటికల్ ఓరియంటేషన్ అలాగే ఉండేది కాబట్టి ఇట్ వాజ్ ఈజీ టు కనెక్ట్ అని అనుకుంటాను తేజ వాళ్ళ ఫ్యామిలీతో, బికాజ్ అందరి ఆలోచనలు ఒకటే. సో ఇట్ వాజ్ ఈజీ అనేది మేబీ దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్. అది కూడా ప్రముఖమైన రీజన్ మేమిద్దరికి ఇష్టపడడానికి కారణం. ఆలోచన విధానం ఒకే విధంగా ఉంటుంది అంటానికి. సో కాకపోతే వాళ్ళది పొలిటికల్ ఓరియంటేషన్ ఉండేది, మాది ఆలోచన వరకే మాత్రమే. అంటే పర్సనల్ లైఫ్లో ప్రాక్టీస్ వరకే ఉంటుంది కానీ సోషలీ వీఆర్ నాట్ అవుట్ యాజ్ సోషలిస్ట్ ఆర్ కమ్యూనిస్ట్ బికాస్ ఆఫ్ మై ఫాదర్స్ కెరియర్ అండ్ నా కెరియర్ తర్వాత ఆలోచనల కోసం మాత్రం వీఆర్ సిమిలర్. సో ఎప్పుడు ఆ విభేదాలు ఉండవు బికాజ్ ఆలోచనలు ఒకటే. మీ పేరు అట్లా మీ సోదరుడి పేరు చార్వాక్ అని నాకు ఆశ్చర్యం వేసింది. అది సామాన్యమైన విషయం కాదు. ఆ రోజుల్లోనే ఆ పేరు పెట్టడం అంటే మీ తల్లిదండ్రుల భావాలు. అవును, అంటే మా నాన్నగారు ఓరియంటేషన్ అదండి. అంటే అకాడమిక్ ఓరియంటేషన్ కావచ్చు, పొలిటికల్ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ అది. అది మనం ఉద్యోగంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా అనేది ఆ బౌండరీ మాకు తెలుసు, ఎక్కడి వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి, ఎక్కడి వరకు చేయకూడదు అని. సో బట్ పర్సనల్ లైఫ్లో మాత్రం మా ఆలోచన విధానం అది. మనుషులందరినీ సమానంగా చూడగలగటం, సమాన అవకాశాలు అంతే విధంగా మనం పనిచేయాలనుకోవడం, వ్యవస్థ పనిచేయాలనుకోవడం, దట్ ఈస్ అవర్ బిలీఫ్ సిస్టమ్ అనమాట. సో దానికి అనుగుణంగానే మా పేర్లు ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేకించి వ్యవసాయ ఆధారిత జిల్లా. తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గేపేట నియోజకవర్గాలు ప్రజలు వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడిన పరిస్థితి. జిల్లా మొత్తం త్రాగునీరు, పుష్కలంగా సాగునీరు అందించే ప్రణాళికలు ఏమన్నా ప్రభుత్వం వద్ద ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఇప్పుడు కూడా మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మీరు కానీ గమనించుంటే ఏరియా సోన్ని పెంచాలి. అంటే ఇప్పుడైతే సోయింగ్ చేస్తున్నామో సో దాన్ని ఇంకా ఎక్కువ పెంచే అవకాశం ఉంది. వేస్ట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. వేస్ట్ ల్యాండ్స్ని ఇరిగేషన్లోకి అంటే కల్టివేషన్లోకి తీసుకొని రావాలి అంటే ఇక్కడ మీకు తెలుసు మావన్నీ మెట్ట ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి మా జిల్లాలో. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా విడిపోయిన తర్వాత సో అక్కడ ఇరిగేషన్ సోర్సెస్ కానీ మనం తీసుకుని రాగలిగితే ఆ మెట్ట ప్రాంతాలన్నీ కూడా ఇప్పటి వరకు కల్టివేషన్కి నోచుకొని భూములన్నీ కూడా కల్టివేషన్లోకి తీసుకొని వచ్చి సోన్ ఏరియాని పెంచుకోవచ్చు. సో అది మొన్ననే మాకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు. అండ్ ఇక్కడ చాలా చాలా అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మనం ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా అంటే వెంటనే అది చాలా ప్రాస్పరస్ డిస్ట్రిక్ట్, ఎక్కువ వ్యవసాయం జరుగుతుంది నిజమే. కానీ ఇంకా జరగని ప్రాంతాలు కూడా ఉన్నాయి. మీరు మెన్షన్ చేసిన ప్రాంతాలే తిరువూరు, ఏకొండూరు ఆ ప్రాంతం. కృష్ణా జిల్లా అంటే డెల్టా ఉండేది. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అనేటప్పటికీ అప్లాండ్, అప్పర్ కృష్ణ మొత్తం కూడా వ్యవసాయ ఆధారిత. వ్యవసాయ ఆధారితం. ఇంకా వ్యవసాయంలోకి తీసుకురాగలిగిన భూమి కూడా చాలా ఉంది. సో దాన్ని తీసుకురావటం ఈజ్ అ మేజర్ ప్రయారిటీ అండి. దానికి తగ్గట్టుగా ఛానల్స్ చేయటం కావచ్చు, లేదా కొన్ని చెరువులు తవ్వించుకోవడం కావచ్చు, కొన్ని వాటర్ కన్జర్వేషన్ చేసి ఫామ్ పాండ్స్ చేయటం కావచ్చు, ఇలాంటివన్నీ చేసిన దానివల్ల ఇంకా ఎక్కువ భూమి ఇప్పటి వరకు కూడా వ్యవసాయంకి నోచుకోని భూమి చాలా ఉంటుంది, వేస్ట్ ల్యాండ్గా పిలువబడుతుంది. దాన్నంతటిని కూడా కల్టివేషన్లోకి తీసుకురావటం ఈజ్ వెరీ బిగ్ ప్రయారిటీ. ఎక్కడైతే ఆల్రెడీ కల్టివేషన్ జరుగుతుందో చాలా ప్రాస్పరస్గా నిజంగానే చాలా ఫర్టైల్గా ఉంది. కానీ ఇంకా చాలా ల్యాండ్ ఇంకా అంటే సుమారుగా మా అంచనా ప్రకారం ఒక 25,000-30,000 ఏకర్స్ని ఇంకా కల్టివేషన్లోకి తీసుకురాదగ్గ వేస్ట్ ల్యాండ్ ఉంది. దానందరినీ కూడా తీసుకొస్తే వీల్ ఎక్స్పాండ్ ద సోయింగ్ ఏరియా, వీల్ ఎక్స్పాండ్ అగ్రికల్చరల్ ప్రాస్పెరిటీ అని. విజయవాడలో పోలీస్ అకాడమీ పెట్టాలని చంద్రబాబు గారు ఆల్రెడీ ఒక ప్రతిపాదన చేశారు. దానికి సంబంధించిన ల్యాండ్ మీ జిల్లా తరపున మీరు ప్రభుత్వానికి ఆ ల్యాండ్ ఎక్కడ ఏంటి అనేదాన్ని అంటే విజయవాడలో పోలీస్ అకాడమీ పెట్టాలి, విజయవాడ చుట్టుపక్కల మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ పెట్టాలి, విజయవాడ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ జోన్ పెట్టాలి, ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలి. సో దే ఆర్ సో మెనీ ప్రయారిటీస్ బికాజ్ ఇది రాజధాని ప్రాంతంలో ఉంది కాబట్టి.
సో ఇట్లాంటివన్నీ రావాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు పోలీస్ అకాడమీ మాత్రమే కాకుండా లాజిస్టిక్ పార్క్ రావాలి, ఇండస్ట్రియల్ జోన్ రావాలి, మేబీ ఒక ఆటోమొబైల్ జోన్ కూడా రావాలి. బికాస్ ఇట్స్ అ వెరీ పాపులర్ ప్లేస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి. సో ఇంకా ఎక్స్పాండ్ చేసినా కానీ సస్టైన్ అవ్వగలిగే అవకాశం ఉంది. సో ఇవి ఇట్లా చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ విజయవాడకి తీసుకురావాలని మాకు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నిర్దేశించడం జరిగింది. మేము ల్యాండ్ని ఫైనలైజ్ చేసి ఆప్షన్స్ ఇచ్చే పనిలో ఉన్నాం ప్రస్తుతం. ఒక పక్కన వ్యవసాయం, మరొక పక్కన జిల్లాని పారిశ్రామిక ప్రగతి వైపు నడిపించడానికి ప్రణాళికలు అంటే ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించేదానికి ఆలోచనలు ప్రణాళికలు రచిస్తున్నారా? ఖచ్చితంగా అండి. అంటే అగ్రికల్చర్ ఎప్పుడు మన వెన్నెముక్క, దాన్ని ఎప్పుడు తక్కువ చూడటం కానీ తక్కువ ప్రయారిటైజ్ చేయటం ఉండదు. కానీ మారుతున్న రోజులతో పాటు మనం కూడా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం, అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వైపు కూడా మన ఆలోచన ఉంటుంది. దానికోసమే మనం స్కిల్ సెన్సెస్ అని మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం వినింటారు. అంటే స్కిల్ ఈ రోజున ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు ఏమిటి, ఆల్రెడీ ఉండే ఇండస్ట్రీస్, ఇక రాబో ఇండస్ట్రీస్, వాటి అవసరాలు ఏమిటి, దానికి అనుగుణంగానే మన స్కిల్లింగ్ ఉన్నదా, దానికి అనుగుణంగానే మన ఏదైతే యూత్ పవర్ ఉన్నదో దానికి అనుగుణంగా వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా అనేది ఒక అంచనా వేసుకొని ఇండస్ట్రీకి ఏం కావాలి, దానికి కావాల్సిన విధంగానే ఆ స్కిల్లింగ్ కోర్సెస్ని డిజైన్ చేయటం ఫస్ట్ టైం చేస్తున్న ఆలోచన. ఇప్పటి వరకు మేము కొన్ని కోర్సెస్ ఐటీఐలో, పాలిటెక్నిక్స్లో మేము ఈ కోర్సెస్ పెట్టడం, ఆ కోర్సెస్లో కొంతమందికి అడ్మిషన్స్ చేసి సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తాం. బట్ ఇమీడియట్లీ వాళ్ళకి ఎంప్లాయబిలిటీ ఉందా లేదా, అంటే మనం ఇస్తున్న సర్టిఫికేట్కి వారికి ఉద్యోగం వస్తుందా లేదా అనే ఆలోచన మాత్రం సీరియస్గా ప్రస్తుతం జరుగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఆ చేంజ్ వచ్చింది. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏమిటి, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ కావాలో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని, వాళ్ళ దగ్గర నుంచి రిసోర్స్ తీసుకుని, వాళ్ళకి కావాల్సిన విధంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేసుకొని వాళ్ళతోనే ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా. సో అది చాలా యాక్టివ్గా ఇప్పుడు చేస్తున్న పని. స్కిల్ సెన్సెస్లో అంచనా వేసుకోవటం, వాళ్ళకి దానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వటం, ప్లేస్మెంట్స్ పెట్టడం, రాబోయే ఇండస్ట్రీస్ కూడా ఏం కావాలో ముందే తెలుసుకొని ఆ ఇండస్ట్రీకి ల్యాండ్ అలొకేట్ చేసి అది కట్టి ఎస్టాబ్లిష్ అయిపోయేలోపు అక్కడ రిక్రూట్ చేసుకునే వాళ్ళకి ఏం స్కిల్ కావాలో కూడా తెలుసుకుని ప్లేస్మెంట్, అంటే బై ద టైం ఒకరికి ల్యాండ్ అలాట్ చేసి ఆ ఇండస్ట్రీ వచ్చేలోపు ఆ 2-3 ఇయర్స్లో వాళ్ళకి కావాల్సిన మనుషుల్ని కూడా రెడీ చేసేయటం. సో ఆ ఆలోచన మాత్రం చాలా యాక్టివ్గా జరుగుతుంది ఇప్పుడు. దానికి అనుగుణంగానే మా ప్లాన్స్ కూడా ఉంటాయి. మేము ఆల్రెడీ మా ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా ఒక 10,000 ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. వాళ్ళకి ఏమేమి ఒక్కొక్క దాంట్లో ఏమేమి స్కిల్స్ ఉంటే వాళ్ళు ఉద్యోగం ఇవ్వగలుగుతారో మేము ఒక అసెస్మెంట్ చేసాం. ఏమి వేకెన్సీస్ ఉన్నాయో కూడా వాళ్ళని అడిగాం. ఆ వేకెన్సీస్ని మేము ట్రైన్ చేయించి ఇచ్చిన వాళ్ళతో నింపగలుగుతారా అని కూడా అడిగి వాళ్ళతోనే ట్రైనింగ్ రిసోర్స్ తీసుకొని అదొక ప్రోగ్రామ్ ఒకటి మేము డిజైన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఆ విధంగా ప్రతి జిల్లాలో ఇంకా స్టేట్ లెవెల్లో ఈ థింకింగ్ ఉంది కాబట్టి ఇంకా మెరుగ్గా జరుగుతుంది అని అనుకుంటున్నాం. ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేయడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? ప్రక్షాళన ఒకరితో అయిపోతుందని నేను అనుకోను. ముందుగా ఒక ఆఫీసర్గా మాలో ఆ మార్పు రావాలి. ఒకరి దగ్గర చేయి చాల్చడం ఈజ్ ఓకే ఆర్ నాట్, ఇట్స్ నాట్ ఓకే అనే ఆలోచన నాకుంటేనే నేను తీసుకోవడం మానేస్తాను. నేను చెయ్యి ఎందుకు చాచాలి అని అనుకోవాలి. అంటే దానికి తగ్గట్టుగా భయం ఉండాలి, నాకు నా ఉద్యోగం పట్ల నిబద్ధత ఉండాలి. సో నాకు నిబద్ధత ఉంటే నేను కింద వాళ్ళని కూడా కంట్రోల్ చేయగలుగుతానని వ్యక్తిగతంగా నేను చేసే ఆలోచన. వ్యవస్థలాగా అనుకుంటే ఖచ్చితంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ముందు ప్రక్షాళన చేయాలంటే సిస్టమికలీ మనం ఎటువంటి మార్పులు చేయాలి, మనం ఇస్తున్న జీతాలు, మనం ఇస్తున్న ఎమాల్యుమెంట్స్ అవన్నీ వాడికి సరిపోతున్నాయా, సరిపోగా కూడా ఇంకొకరిని అడగాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, ఆర్ అడగకుండా ఉండాలి అంటే నా దృష్టిలో డిస్క్రిషన్ తగ్గించాలండి. ఒక వ్యక్తి ఒకరి దగ్గరికి గ్రీవెన్స్ పట్టుకొని పోతే ఇవ్వాలా ఇవ్వకూడదా అనే డిస్క్రిషన్ ఉండకుండా ఇవ్వగలిగేదైతే ఆటోమేటెడ్గా తెలిసిపోవాలి. ఇది ఈ రూల్ ప్రకారం ఇవ్వగలచ్చు, ఈ రూల్ ప్రకారం ఇవ్వకూడదు. అంటే అట్ పర్సనల్ లెవెల్ డిస్క్రిషన్ కానీ మనము తగ్గించగలిగితే, ఒక వ్యవస్థలో డిస్క్రిషన్ తగ్గించగలిగితే ఆ వ్యక్తి మీద ఆధారపడే అవసరం తగ్గిపోతే, ఆ వ్యక్తి కావచ్చు, ఆఫీసర్ మీద కావచ్చు, నిర్ణయం ఆ వ్యక్తి మీద ఆధారపడే అవసరం తగ్గితే
ఆటోమేటికలీ డిస్క్రిషన్ తగ్గిపోతుంది. డిస్క్రిషన్ తగ్గిపోతే కరప్షన్ కూడా తగ్గిపోతుంది. సో దట్స్ అ సిస్టమిక్ థింగ్ దట్ ప్రాబబ్లీ వీ హ్యావ్ టు చేంజ్. అది ఓవర్ టైం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని రెగ్యులేటరీ యాక్షన్స్ కూడా ఉండాలి. ఏదన్నా తప్పు జరిగిన వెంటనే పనిష్మెంట్ కూడా అంతే ఫాస్ట్గా వస్తే ఇంకొక దగ్గర డబ్బులు తీసుకోవాలనే ఆలోచన చేసే వ్యక్తి చూసి భయపడేటట్టు విజిబుల్గా కొన్ని యాక్షన్స్ కానీ తీసుకోగలిగితే అప్పుడు కూడా కరప్షన్ తగ్గే అవకాశం. సో బేసికలీ అట్ అన్ ఆఫీసర్ లెవెల్ డిస్క్రిషన్ తగ్గి ఆటోమేషన్ పెంచటము అండ్ ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో తొందరగా క్విక్ డిస్పోజల్ చేసుకుంటూ కాస్త రెగ్యులేషన్ అంటే భయం కూడా కల్పించడం రెండు విధాలుగా పనిచేస్తే తగ్గుతుందని అనుకుంటానండి నేను. ఇప్పుడు మీరు కలెక్టర్గా ఉన్నారు, రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ అవ్వచ్చు లేదా చీఫ్ సెక్రటరీ అవ్వచ్చు, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మీరు లేదా మీ తోటి అధికారులు ప్రభుత్వంలో రాజకీయ నాయకుల జోక్యం మితిమీరి రూల్ పొజిషన్కు విరుద్ధంగా పని చేయమని ఒత్తిడి చేస్తే నేను చెయ్యను పో, అది కుదరదు, రూల్ పొజిషన్కి విరుద్ధంగా ఆ పని చేయటం కుదరదు అని మీరు కరాఖండిగా చెబితే పాలకపక్షం ఆ రాజకీయ నాయకులు మీలాంటి అధికారులపై తీసుకోగలిగిన చర్యలు ఏంటి? మహా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారండి, అంతకంటే ఏం చేయగలిగాను. బట్ ఫస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయినా అంటే రాజకీయ నాయకులు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అయినా మేమైనా బోత్ ఆఫ్ ఫస్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. మేము గవర్నమెంట్ సర్వెంట్, వాళ్ళు ఎమ్మెల్యే ఆర్ సమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, బట్ బోత్ ఆఫ్ అస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. సో ఇద్దరి అవుట్లుక్ కానీ ఇద్దరి ఎండ్ రిజల్ట్ కానీ జనరల్లీ ఒకటే ఉండాలి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది పీపుల్ గుడ్ కోసమే మనం ఇద్దరం పనిచేస్తున్నాం అనుకున్నప్పుడు న్యాయంగా అయితే కాన్ఫ్లిక్ట్ రాకూడదు. బికాజ్ ఎండ్ ఒకటే కదా, పబ్లిక్ గుడ్ ఇస్ ది ఎండ్. బట్ ఆ ఎండ్ని హౌ ఆర్ వి అప్రోచింగ్, మేము రూల్స్ ద్వారా అప్రోచ్ చేస్తాము, వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ చేస్తారనే దాంట్లోనే కదా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. రూల్ నాకు క్లారిటీ ఉంటే ఈరోజు ఉండే రూల్ ప్రకారం మీరు ఇది అడుగుతున్నారు, అడగడం తప్పు కాదండి, ఎవరన్నా అడగచ్చు. ఇది చేయండి అని అడగటం తప్పు, చెయ్యవచ్చా లేదా అని చెప్పాల్సిన బాధ్యత నాది. రూల్ మీద నాకు పూర్తి అవగాహన ఉంటే ఈ రూల్ ప్రకారము ఇది జరుగుతుందండి, ఇది జరగదండి అని చెప్పగలిగేంత అవగాహన నాకు ఉండాలి. అంతే క్విక్గా కూడా నేను చెప్పాలి. ఒక రిక్వెస్ట్ మాకు ఇచ్చిన తర్వాత దాన్ని నేను చెప్పకపోవటము, దాన్ని సమాధానం చెప్పకపోవటం నా తప్పు. ఆ సమాధానం చెప్పేటప్పుడు త్వరగా చెప్పాలి. బికాజ్ అది ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి వారి మీద గౌరవం మేము కూడా చూపించాలి. అది చెప్పేటప్పుడు ఇది రూల్ అనుగుణంగా ఉందా లేదా అని కూడా నేను చెప్పగలగాలి. చెప్పలేకుండా నేను తాత్సారం చేసినా, లేట్గా చెప్పినా లేదా చెప్పడానికి మొహమాట పడ్డా ప్రెషర్ అనేది అప్పుడు బిల్డ్ అవుతుంది. నేను మొహమాట పడకూడదు రూల్ ఏమిటి అని చెప్పటానికి, పడినా నాదే తప్పు అవుతుంది. ఒకసారి రూల్ ఇది అండి అని చెప్పిన తర్వాత అయినా కానీ అడిగితే తప్పు వారిదవుతుంది. అప్పుడే అయినా చెయ్యాలి అంటే అప్పుడు చేయలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు మమ్మల్ని అపాయింటింగ్ అథారిటీస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాకు. సో మమ్మల్ని తీయగలిగడం కూడా అక్కడికే వెళ్ళాలి. సో ఉద్యోగంలోంచి తీయరు, కావాలంటే ఈ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మార్చగలుగుతారు. దానికి మనం రెడీ అవ్వాలి. రూల్ పొజిషన్ కాపాడే అధికారులకి రాజ్యాంగం కూడా రక్షణ కల్పించబడింది కదా. ఖచ్చితంగా అదే చెప్తున్నానండి. అంటే కొన్నిసార్లు నిజంగా కొన్ని పరిస్థితుల్లో రూల్ ఓల్డ్ అయిపోయి ఉండొచ్చు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా అది మారకపోయి ఉండొచ్చు. కాబట్టి మార్చే అవకాశం ఉందా? అయితే అది మీ చేతుల్లోనే ఉంది. పొలిటికల్ ఎలక్టెడ్ బాడీ లెజిస్లేచర్ చేసుకొని అది మార్చుకుని, ఇది ఇంతకుముందు పాత రూల్ ఇది ఇప్పుడు పనికి రావట్లేదు, మార్చుకోవాలనే అవసరం మీకు కనిపిస్తుంటే అది లెజిస్లేచర్ పర్వ్యూలోనే ఉంటుంది, మార్చి ఇవ్వచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ అ రూల్ ఇస్ దేర్, దాన్ని పాటించడము గవర్నమెంట్ సర్వెంట్స్గా మా బాధ్యత. సో అది చెప్పటం కూడా మాదే బాధ్యత. ఇది రూల్ ఇలా ఉంది కాబట్టి చేయగలుగుతాం, కాబట్టి చేయలేం, అది చెప్పే బాధ్యత కూడా మాదే. అది అయినా కానీ చెప్పిన తర్వాత కూడా వినకపోతే మాత్రం ప్రెషర్లో తప్పు చేశాను అని మాత్రం చెప్పకూడదండి. అది అప్పుడు నాదే తప్పు అవుతుంది. ఎంత ప్రెషర్ పెడితే మాత్రం కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా తప్పు చేయకూడదు. అలా అడగటం కూడా తప్పే. సివిల్ సర్వీస్ కలలుగానే యువకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఇచ్చే సందేశం అంటే ఇక్కడ పబ్లిక్ సర్వీస్ చేయటానికి, ఒక సోషల్ ఇష్యూస్ మీద పనిచేయటం కోసం, అది ఎడ్యుకేషన్ కావచ్చు, చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు, మాల్ న్యూట్రిషన్ కావచ్చు, వై ఓన్లీ డెవలప్మెంట్ అంటే వెల్ఫేర్ ఇష్యూస్ మాత్రమే కాకుండా డెవలప్మెంట్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి,
ఒక పోర్ట్ తీసుకురావాలి, ఒక రోడ్డు వేయాలి, ఎనీ డెవలప్మెంటల్ ఇష్యూ ఆర్ వెల్ఫేర్ ఇష్యూలో మార్పు చేయాలి అంటే మన దేశంలో సివిల్ సర్వీసెస్ ఇస్ అ మేజర్ ఫీల్డ్ ఫర్ ఆపర్చునిటీ. అంటే మనం కూడా దేశ అభివృద్ధిలో కానీ దట్ గ్రోత్ స్టోరీ ఎదుగుదలలో కానీ మన కూడా కాంట్రిబ్యూషన్ ఉండాలి అనే సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే సివిల్ సర్వీసెస్ ఇస్ అ వెరీ గ్రేట్ ఫీల్డ్. సో ఖచ్చితంగా మనం కూడా మన గ్రోత్ స్టోరీ ఆఫ్ ద కంట్రీకి పార్టిసిపేట్ చేయాలి, కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ రాయాలి, సివిల్ సర్వీసెస్లో పార్టిసిపేట్ చేయాలి, ఇక్కడ ఉద్యోగం చేయాలి, పని చేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఆ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ టు మై కంట్రీ ఇన్ వాట్ ఎవర్ స్మాల్ వే, ఏదో చిన్నదో పెద్దదో నేను చేస్తున్న పని నా దేశ అభివృద్ధికి అది కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది మేజర్ సాటిస్ఫాక్షన్. అది ఎంత ఎక్కువ జీతం ఇచ్చినా రాదు. మేము గ్రీవెన్స్లో కూర్చుంటామండి, ఒకరెవరో వచ్చి కేజీబీలో అడ్మిషన్ ఇవ్వండి ఒక పాపకి అని అడుగుతారు. ఆ పాపకి ఆ 4th క్లాస్లోనో 5th క్లాస్లోనో అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ పాప జీవితం ఫర్ గుడ్ మారిపోతుంది అని నేను తెలుసుకుంటే దట్ ఈస్ అ మేజర్ సాటిస్ఫాక్షన్. ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది అది? ఐ వాజ్ ఇన్ కర్నూలు ఎర్లియర్ అండి, దీనికి ముందు నేను కర్నూలు కలెక్టర్ చేశాను. అక్కడ ఒక అమ్మాయి చదువుకోకుండా ఇంటి బయట ఉండింది, 10th క్లాస్ పాస్ అయింది. అమ్మాయి 95%తో 10th క్లాస్ పాస్ అయ్యి చైల్డ్ మ్యారేజ్ చేయబోతుంటే వాళ్ళ తల్లిదండ్రులు కాపాడి అమ్మాయిని కేజీబీవీలో మేము జాయిన్ చేసాం 11th. ఆ అమ్మాయి 11th మా జిల్లా టాపర్ నెక్స్ట్ ఇయర్. వాట్ సాటిస్ఫాక్షన్, ఐ నో షీ విల్ బికమ్ అ ఫైటర్. అమ్మాయి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటుంది, అవుతుంది కూడా. సో దట్ ఆ సాటిస్ఫాక్షన్ ఏం చేస్తే వస్తుంది? సో ఈ ఫీల్డ్ ఇవ్వగలుగుతుంది అటువంటి సాటిస్ఫాక్షన్. సో ఎవ్రీ ఉద్యోగంలో వన్స్ మన ఇంటిలోనే చాలా కాన్ఫ్లిక్ట్ ఉంటాయి, ఇంటి నుంచి అడుగు బయట పెడితే ఎవరికైనా ఎవరి స్థాయిలో వాళ్ళకి ఇష్యూస్ ఉంటాయి. సో ఇష్యూస్ ఇస్ నాట్ అ రీజన్ టు నాట్ కమ్. ప్రతి ఉద్యోగంలోనూ పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. బట్ ఐ కన్సిడర్ సివిల్ సర్వీసెస్లో మనం డెలివర్ చేయగలిగినది, మనం చూడగలిగిన మంచి మిగిలిన అన్ని ఫీల్డ్స్ కంటే ఎక్కువ ఉంటుందని అనుకుంటాను నేను. మీరు ప్రతి సోమవారం ప్రజల్ని కలుస్తున్నారు, సామాన్య ప్రజలు మీకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకునే పరిస్థితి. దాంట్లో మేజర్గా వచ్చే సమస్యలు దేని మీద వస్తూ ఉంటాయి మీ దగ్గరికి? చాలా వరకు అంటే దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఆల్సో. చాలా వరకు 50% రెవెన్యూ ఇష్యూసే వస్తున్నాయి. అంటే మా రెవెన్యూ రికార్డ్స్ మెయింటెనెన్స్ కావచ్చు, ఎవరి భూమి హక్కు తెలియజేసేటప్పుడు ఎవరిది భూమి అని చెప్పడానికి, ఎంత భూమి అని చెప్పడానికి కూడా మేబీ కొన్ని తప్పులు చేయటం వల్ల రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వెరీ కన్సర్నింగ్ ఒక రకంగా చెప్పాలంటే. బికాస్ రెవెన్యూ రికార్డ్స్ మెయింటైన్ చేయడం అనేది ఖచ్చితంగా కంప్లీట్లీ మా బాధ్యత. మేము నిర్వహిస్తున్న బాధ్యతలో ఇన్ని సమస్యలు రావటం అంటే ఖచ్చితంగా మేము దాన్ని క్లోజ్గా మానిటర్ చేసి కరెక్షన్ చేసి నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది ప్రజలకి. దానికోసమే ఇప్పుడు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను కూడా అందుకే ఆలోచిస్తోంది. సదస్సులు కండక్ట్ చేసి ప్రజల నుంచి సుమోటోగా సమస్యలు తెలుసుకొని వాళ్ళకి నమ్మకం కలిగే విధంగా, వ్యవస్థ నిలబడే విధంగా రిజాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. సో దాని తర్వాత వీ సీ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆన్ ఎడ్యుకేషన్, అట్లాంటి వాటి మీద ఎక్కువ కంప్లైంట్స్ ఉంటాయి. ఎక్కువ మున్సిపాలిటీకి సంబంధించి టౌన్ ప్లానింగ్ ఇష్యూస్, అగైన్ దేర్ వాజ్ ఆల్సో ఒక రకంగా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఎక్కువ వస్తాయి. సో లార్జ్లీ ఇండివిజువల్ లెవెల్ గ్రీవెన్సెస్ ఎక్కువ వస్తున్నాయండి. ప్రభుత్వ అధికారులు రూల్ పొజిషన్ అతిక్రమించి పని చేయాల్సిన అవసరం లేదు, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. రాజకీయ ఒత్తిళ్ళు మితిమీరితే వాళ్ళు చేయగలిగిన పరిస్థితి ఒక చోట నుంచి ఇంకొక చోటకి బదిలీ చేయగలుగుతారే తప్ప అంతకు మించి రూల్ పొజిషన్ ప్రకారం పనిచేస్తే ఈ చట్ట ప్రకారంగా రక్షణ అధికారులకి చట్టం రక్షణ కల్పిస్తుంది అని ఎన్టీఆర్ కలెక్టర్ సృజన చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.